తాపత్రయపడుతూ అడుగులు వేసి మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ తోడుగా ఉన్నాం. వడ్డీతో సైతం అండగా ఉన్నాం, సైతం తోడుగా ఉంటూ నిలిచాం. 5 లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. కోసం ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అండగా నిలిచాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జన ప్రభుత్వం వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఇన్సూరెన్స్ కానీ, 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. వాడికి తోడుగా ఉంటూ డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని అండగా ఉంటూ వాహన మిత్ర అండగా ఉంటూ నేతన్న నేస్తం తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా